నమస్తే అండి. నా పేరు నాగబాబు, కాకినాడ జిల్లా నుంచి మాట్లాడుతున్నా. శభాష్ పవన్ కళ్యాణ్ గారు నిన్న కాకినాడ జిల్లా పెన్షనర్స్ ప్యారడైజ్ అంటే ప్రశాంతమైన కాకినాడలో మీ యొక్క ప్రసంగం పూర్తిగా యూట్యూబ్ ద్వారా వీక్షించాం. మీ ఆవేశం మాకు సంపూర్ణంగా అర్థమైంది, మీ ఆవేదన అర్థమైంది. ఒక కాపు సంఘ నాయకుడిగా మీకు కొన్ని విషయాలు తెలియపరుస్తున్నాను, అతి తక్కువ. అందులో 2013లో రాష్ట్రం విడిపోయాక కొత్త రాష్ట్రంకి ఎన్నికలు వచ్చే ముందు ఏ విధంగా చేయాలని మా కాపు పెద్దలు, వ్యూహకర్తలు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, జడ్జెస్, సీనియర్ పొలిటీషియన్స్, మేధావులు వీళ్ళందరూ కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుని రాష్ట్రం విడిపోయినప్పుడు నష్టపోయిన మనం అని ఆలోచించి అప్పటికి 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఈ యొక్క కాపు సంఘ నాయకులు అందరూ తిరిగి ఏ విధమైన లబ్ధి పొందక, భవిష్యత్తు ప్రజలకు ఏ విధమైన ఉపకారం కాంగ్రెస్ పార్టీ చేయక ఇక మనం ఏం చేయాలి? భారతదేశం యూపీఏ గవర్నమెంట్ కూడా భారతదేశాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసేసింది. ఈ యొక్క దేశానికి మంచి వ్యక్తి నరేంద్ర మోదీ లాంటి వ్యక్తి ఆర్ఎస్ఎస్ వారు అప్పటికే అనౌన్స్ చేయగానే వారిని ప్రమోట్ చేసుకోవాలి. మనము ఈ రాష్ట్రానికి చంద్రబాబు గారిని చేసుకోవాలి అని వారితో కూర్చుని విషయాలని మాట్లాడుకుని మేధావులు ఈ యొక్క టీము మాట్లాడుకున్నాక అదే సమయంలో మీరు పార్టీ పెట్టడానికి సిద్ధమవుతున్నారని మా వాళ్ళకి తెలిసి 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టడం వల్ల రెండోసారి వైఎస్ఆర్ సీఎం అయ్యాడు. అయ్యా, పార్టీ పెట్టడం మీ హక్కు, కానీ అభ్యర్థులు ఇప్పుడు పెట్టద్దు. ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే మిమ్మల్ని ఒప్పించి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే గ్యాస్ స్టవ్ సిలిండర్ ఒకటి, స్టవ్ ఒకటి, ఈ రెండింటిని కలిపిదే రెగ్యులేటర్. మిమ్మల్ని రెగ్యులేటర్గా ఇద్దరిని కలపమని మీకు అప్పచెప్పి మీ చరిష్మా వెనకాలన్న మీ యొక్క బలం అన్నిటికీ తోడయ్యి కొత్త నూతన ఆంధ్రప్రదేశ్కి భారతదేశ ప్రధానిగా మోదీ గారిని ఎక్కించి దానికి మా వాళ్ళు ఎప్పుడో వ్యూహాలు వేసిన వ్యక్తులు. ఎందుకంటే మీకు తెలియదని కాదు, మీరు మంచి యాక్టర్. అలాగే మీ గుండెల్లో ఈ యొక్క ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, రాజకీయాన్ని 2 సంవత్సరాల్లో మీ క్యాపబిలిటీ ఏటో జీవించేది. ఇవాళ 2 years విత్ ఇన్ ది స్పాన్ ఆఫ్ 24 monthsలో మీకు వచ్చిన అవార్డులు, మీ కమిట్మెంటు చూస్తుంటే ముచ్చటేస్తుంది. అయితే కాపు పెద్దలు ఎప్పుడు వ్యూహం వేసినా చాలా జాగ్రత్తగా సుదీర్ఘంగా మా వాళ్ళు వేస్తారు. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు గారితో మాట్లాడిన తర్వాత వారు పాదయాత్ర పెట్టాక గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తూ మేము ఏదో గోదావరి జిల్లా కాపులు బాగా కుబేర్లు అనుకున్నాం, మీ స్థితిగతులు మాకు తెలిసి నీ పెద్ద కొడుకుగా ఉంటా, నీకు అండగా ఉంటా, నీ కష్టాలు నేను తీరుస్తా, మీ సమస్యలు నేను తీరుస్తా అన్నప్పుడు మా వారు చంద్రబాబు గారితో పాదయాత్ర అయ్యాక వారింట్లో వారి స్వగృహంలో ఒక కాగితం ఒప్పందం వీళ్ళు రాసుకుని ఆ పాయింట్లన్నీ వారికి చెప్పి వారిని ఒప్పించి వారి కంప్యూటర్లోంచి వారే తీసి అది ప్రెస్కి, మీకు, ప్రజలకి పంపించిన వ్యక్తులు. మేధావుల్లో నాకు అత్యంత ఆత్మీయుడు, సోదర సమానులు దింటి నాగ రమేష్ గారు ఒకరు. టోటల్ టీమ్ కోఆర్డినేషన్ వ్యక్తుల్లో ఈయన. ఈ యొక్క 1 year పూర్తయ్యేటప్పటికి చంద్రబాబు గారు మళ్ళీ పాత అలవాట్లు ఆయనకు వచ్చేసి ఉద్యమం మొదలైంది.
ఉద్యమంలో ఆ ఉద్యమం వల్ల ఒక కాపు కార్పొరేషన్ ఏర్పడింది. చాలామంది కాపు కార్పొరేషన్ అంటారు. పవన్ కళ్యాణ్ గారు నిజమేంటి తెలుసా? పెద్దన పాత్ర అంటే ఇదే. పేరుకి కాపు కార్పొరేషన్, అంతకుముందు బీసీ ఎస్సీ రెండే కార్పొరేషన్ ఉండి కాపు కార్పొరేషన్ వచ్చాక ప్రతి సామాజిక వర్గంకి కార్పొరేషన్లు వచ్చినాయి. అంటే ఎంతమందికి పెద్దన్న అయ్యాం సార్ మేము? మీరు ఇప్పుడు వ్యూహం అన్నారు, మా వాళ్ళు ఎప్పుడు వ్యూహాలు ఎప్పుడో వేసేసారు. ఎందుకంటే కాపులకి చిన్న బాధ ఉంది. అదేమిటంటే నరేంద్ర మోదీ గారు అప్పుడు మా యొక్క పెద్దలు పద్మనాభం గారిని ఢిల్లీ రావయ్యా, మీ యొక్క జాతి సమస్యను నేను న్యాయం చేస్తాను అంటే రిటర్న్గా రాసివ్వండి అన్నారు. ఆయన తెలివైన వాడా లేకపోతే అతి నమ్మకంగా అమాయకుడా అర్థం కాక పాడైపోయాడు. లేకపోతే మందకృష్ణ మాదికి ఎలాగైతే తెలంగాణలో మోదీ గారు సభలో పక్కన భుజం హత్తుకుని ఆయనకి ఎలా అవకాశం ఇచ్చాడో అదే సమయంలో అదే గయాస్ మీద ఆంధ్రప్రదేశ్లో ముద్రగడ పద్మనాభం గారికి అలాంటి అవకాశం వచ్చింది. చేతుల ఆయన యొక్క భవిష్యత్తు వదిలేసుకున్నాడు. కాగితం రాసి పెట్టండి. రాజకీయంలో వ్యాపారంగా అగ్రిమెంట్ రాసుకుంటాయి. రాజకీయంలో నమ్మకం ఉండాలా, ఓపిక ఉండాలా, సహనం ఉండాలా. అది ఆయన లేకే ఆయన పరిస్థితి ఇలా వచ్చేసింది. ఆయన నష్టపోయాడు, జాతి కూడా చాలా నష్టపోయాడు. ఎందుకంటే ఈ కాపు జాతి అన్నది చాలా జాగ్రత్తగా వ్యూహాలతో చేసి పిఠాపురం నియోజకవర్గం, పెద్దాపురం నియోజకవర్గాన్ని మళ్ళీ మేము సంపాదించుకుంటానికి ఎన్ని బాధలు పడ్డామో ఆ మేధావులకు తెలుసు, వ్యూహం చేసిన పెద్దలకు తెలుసు. అదేవిధంగా మాకు కొంచెం ఆత్మాభిమానం ఎక్కువ. మమ్మల్ని పొగిడితే మేము హనుమంతుల్లాగా భుజం మీద వేసుకుని దేనన్నా భరించడం. ఎందుకంటే అరటిపండు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి కూలోడు దాకా మా దాంట్లో 5% కూడా లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు కుబేరు, మీకు తెలుసు. నిత్యం అన్ని కులాలతో మేము తిరుగుతుంటాం. అక్క, బావ, అన్న, తమ్ముడు, చెల్లి ఇలా ఉంటాం తప్ప ఇదంతా పెద్దల పాత్రే. మన ఎన్నికల్లో పెద్దల పాత్ర మీరు పోషించమంటే నిబద్ధతతో, నిజాయితీతో, ఎవడి రూపాయి ఆడు ఖర్చు పెట్టుకునే తిరిగి పోషించాం. ఎందుకు పోషించామండి? మీ మీద నమ్మకంతో. అలాగే ఈ కాపు మా నాయకులకి అధికార పార్టీని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసు, ప్రతిపక్షాన్ని తేడా వస్తే ఎలా ఆడించాలో కూడా మాకు తెలుసు. మాకు రెండూ తెలుసు. ప్రతిపక్షం ఏదో మాకేదో గేల వేస్తే పడిపోయి వ్యక్తులు మేము కాదు. ఆట ఆడించడం మాకు తెలుసు, ఆట ఆడుకోవడం మాకు తెలుసు అధికార పార్టీతో. ఇక నుంచి ముఖ్యంగా మీకు చెప్పేది, ఇక నుంచి ఈ క్షణం నుంచి మీరు కాపున్న మాట మీరు ఎత్తద్దు. మేము మీ వరకు ఏ కాపు సమస్య తీసుకురాము. ముఖ్యమంత్రి గారితోనే మేము మాట్లాడుకుంటాం. మాకు తెలుసు ఆయనతో ఎలా చేయించుకోవాలో, ఎలా వాడుకోవాలో మాకు తెలుసు. ఎందుకంటే ఒక బుర్ర మీకు వేస్తున్నారు. మీరు అందులో మీరు బయటకు వచ్చేయండి. మేము మీకు అడ్డురాం. ఏ కాపు వ్యక్తి మీ జోలికి రాడు. మీ జోలికి ఎవరన్నా వస్తే ఏం చేసుకోవాలో ఆ భరోసా మాది. మీరు ప్రశాంతంగా ఉండండి. మీరు హోంమంత్రి అవ్వక్కర్లేదు. హోంమంత్రితో రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా చేయించండి. బ్రోకర్స్ని కానీ, చీటర్స్ని కానీ, ఎవరన్నా తప్పు చేసిన వాడు ఎప్పుడో రాజశేఖర్ చెప్పాడు, ఒక పోలీసు ఎస్ఐ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా నిజాయితీగా ఉంటే ఆ పరిసర ప్రాంతం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది అన్నారు. అది మీరు చేయించండి మేడం గారితో గ్రౌండ్లో. తర్వాత మీరు కాకినాడ జిల్లాని మా రిక్వెస్ట్గా పైలట్ ప్రాజెక్ట్గా నిన్న మీరు చెప్పారు మీటింగ్లో, యువత ఉద్యోగాలకి భవిష్యత్తుకి అన్నారు కదా. మన కాకినాడ జిల్లాలో తుని, అన్నవరం, ప్రత్తిపాడు, జగ్గంపేట దాకా
ఇండస్ట్రియల్ కారిడార్స్ పెట్టించండి, ఎయిర్పోర్ట్ పెట్టించండి, కార్గో పోర్ట్ పెట్టించండి. కోనసీమ నుంచి పాడేరు దాకా మొత్తం అంతా రైతు దగ్గర నుంచి ఆటో ఓడి దగ్గర నుంచి కంపెనీ CEO దాకా ఒక కొత్త వరవడి ఆ పనిలో మీరు ఉండండి. ఈ 3 ఏళ్ళు మీకు ఏ విధమైన ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాం కాపులుగా. అలాగే ఇతర కులాలని మేము కలుపుకెళ్తాం. కాపులు ఎప్పుడూ కూడా స్వార్థపరుడు కాదు, ఆత్మాభిమాని. మీరు మాకు చేసి ఉపకారం ఏంటంటే మా ఆత్మాభిమానాన్ని టచ్ చేయొద్దు. మేము మీ జోలికి రావు, మీరు మా జోలికి రావద్దు. మా విషయం ఉంటే సీఎం గారితో మాట్లాడుకుంటాం. మేము ఏం చేసుకోవాలో తెలుసు. అపోజిషన్ పార్టీ కానీ మాకు ఏదైనా అన్యాయం చేస్తుందంటే ఎలా ఆడాలో తెలుసు, మాకు ఆడించాలో కూడా మాకు తెలుసు. వాటి గురించి మీరు ఏం పట్టించుకోవద్దు. రాబోయే రోజుల్లో మీరు ఈ రాష్ట్రానికి, ఈ యువతకి, ఈ ప్రజలకి, ఈ సనాతన ధర్మానికి, రైతుకి, మత్స్యకారుడికి, ఎందుకంటే కోస్టల్ సీమ ఉంది, అన్ని రంగాల వ్యక్తులకి, అన్ని సామాజిక వర్గాలకి జనాభా దామాషాగా వారి హక్కుల నిమిత్తం ఎవరి జనాభా ఎంతో వారికి అంత విధంగా మీరు పెద్ద పాత్ర పోషించండి. ఈ 3 ఏళ్ళు మేము గ్రౌండ్ లెవెల్లో మా కులం మీకు ఇబ్బంది లేకుండా మేము అందరినీ కలుపుకొని మేము ముందుకెళ్తూ ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకుని డిమాండ్ సెట్ చేసుకుని ఆయన గడ్డం పట్టుకుంటావా, కాళ్ళు పట్టుకుంటావా, పీక పట్టుకుని మా పార్టీ మేము పడతాం, మా వ్యూహం మాకు ఉంది. ఆ విధంగా వెళుతూ మేము చేసుకుని సరైన విధంగా ముందుకు వెళ్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాలుగో